టాపిక్లోకి వెళ్ళబోయే ముందు వన్ థింగ్, నా కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. లెట్స్ స్టార్ట్. మెయిన్లీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్, ఓవరాల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన బాడీకి షీల్డ్ అండ్ ప్రొటెక్టింగ్ హార్మ్ఫుల్గా ఉంటుంది. అవేంటో చూద్దామా? సిట్రస్ ఫ్రూట్, గార్లిక్, జింజర్, కర్డ్, స్పినాచ్, ఆల్మండ్స్, టర్మరిక్, బెర్రీస్, గ్రీన్ టీ, సాల్మన్, బెల్ పెప్పర్స్, బ్రోకోలీ, డార్క్ చాక్లెట్. లాటరీ. ఈ సిట్రస్ ఫ్రూట్ ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్స్, లెమన్స్ అండ్ లెమ్స్ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పవర్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్ వల్ల వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఇన్ఫెక్షన్ క్యూర్గా ఉంటుంది. డైలీ బ్లెస్లో సలాడ్స్, సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ డే స్టార్ట్ రిఫ్రెషింగ్ కోసం సి ఉన్న ఆరెంజ్ జ్యూస్ని తీసుకోండి. గార్లిక్ డిషెస్లో టేస్ట్ కోసమే కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సఫర్ కాంపౌండ్ స్టిమ్యులేట్ ఇమ్యూనిటీ సెల్స్ ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫెక్షన్ లాంటివి వాటి కోసం పోరాడుతుంది. కాబట్టి మీ రెగ్యులర్ మీల్స్లో గార్లిక్ని ఫ్రెష్గా తీసుకోండి. జింజర్ అనేది మెడికల్ ప్రాపర్టీస్లా ఇమ్యూనిటీ సిస్టమ్కి శక్తివంతమైన ఎబిలిటీగా ఉంటుంది. సో దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది. అయితే టీ, సూప్స్ ఆర్ యాడెడ్ టు స్ట్రైఫ్ రైస్లో ఎంజాయ్ చేయండి. కర్డ్, పెరుగు వంటి ప్రయోబయోటిక్ అధికంగా ఉండే హెల్దీ ఫుడ్ తీసుకోవడం మూలంగా ప్రేగులకు యూస్ఫుల్ బ్యాక్టీరియాగా ఉంటుంది. దట్ మైక్రోబయోస్ ఈ సర్క్యూట్ ఫర్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్. దట్ మైక్రోబయోమ్ సర్క్యూట్ అయ్యి ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా మారుతుంది. కాబట్టి ఎక్కువ షుగర్ తగ్గించడానికి ఒక నార్మల్ పెరుగుని తీసుకోండి. అలాగే బేస్ ఫర్ స్నాక్స్ ఆర్ స్మూదీస్. స్పినాచ్, పాలకూర. దీనిలో విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు అండ్ అదర్ న్యూట్రియంట్స్ ఉండడం మూలంగా మన ఇమ్యూన్ ఫంక్షన్ సపోర్ట్గా ఉంటుంది. సలాడ్స్ ఫర్ డిషెస్లో హ్యాపీగా లీడ్ చేయవచ్చు. ఆల్మండ్స్ ఈ విటమిన్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఉన్నందున ఇమ్యూనిటీ సిస్టమ్ హెల్తీ మెయింటైన్గా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం స్నాక్స్లో తీసుకోండి. టర్మరిక్, రైట్ పసుపులో మసాలా కర్కుమిన్ అనే కంటైనింగ్ కాంపౌండ్స్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి. పసుపు ఫుడ్ ఆర్ టీలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీకి హెల్ప్గా ఉంటుంది. బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ రస్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అలాగే ఇమ్యూన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. దీనిలో హైలీ విటమిన్ సి అండ్ ఫైబర్లో కూడా ఉంటాయి. గ్రీన్ టీ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపరిచే ఫ్లైనాక్స్ అండ్ కెటిచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ నిధి. హైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి గ్రీన్ టీ తాగండి. సాల్మన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రెడ్యూస్ చేసి బాడీలో మంటను తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ డి కూడా ఉంటుంది. ఓన్లీ ఫిష్ లైక్ సాల్మన్ డైట్లో తీసుకోండి. దీని కారణంగా ఇమ్యూనిటీ సిస్టమ్ పవర్ పంచ్లా ఉంటుంది. బెల్ పెప్పర్స్, కలర్ఫుల్ బెల్ పెప్పర్స్ ఎస్పెషల్లీ రెడ్ అండ్ ఎల్లోలో విటమిన్ సి నిండి ఉంటాయి. యాడ్ యువర్ సలాడ్, స్ట్రైఫ్ రైస్ అండ్ ఎంజాయ్ ఫర్ క్రంచీ స్నాక్స్. హెల్ప్ విత్ ఇమ్యూనిటీ ఫంక్షన్. బ్రోకోలీ, దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ ఇ అనే యాంటీ ఆక్సిడెంట్ మరియు ఫైబర్ క్రూసిఫరస్ వెజిటేబుల్స్ ఉన్నాయి. స్ట్రెంగ్త్కి యూజ్ అవుతాయి. సో డైలీ మీల్స్లో స్టీమింగ్, రోస్టింగ్ ఆ స్ట్రైఫ్ రైస్ యూజ్ ఇట్ హెల్త్ ఇమ్యూన్ సిస్టమ్. కివీ స్మాల్ ఫ్రూట్ అయినప్పటికీ దీనిలో విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రిషన్స్ ఉన్నాయి. ట్రీట్ కోసం స్మూదీస్ ఆర్ సలాడ్లో తీసుకోండి. లాటరీ, చికెన్ అండ్ టర్కీ అద్భుతమైన ప్రోటీన్స్ ఉన్నాయి. అలాగే విటమిన్ బి6 హై లెవెల్లో ఉన్నాయి. ఇవి న్యూ రెడ్ బ్లడ్ ఫామ్ అవ్వడానికి సహాయపడతాయి. డార్క్ చాక్లెట్లో టోమోప్రోబియా ఫైనట్స్ ఉన్నాయి. హై కోకోనట్ కంటెంట్ ఉన్నాయి. తీసుకోవడం వల్ల డార్క్ చాక్లెట్ కూడా ఇమ్యూనిటీ ఫంక్షన్కి యూజ్ అవుతుంది.